ఇప్పటికీ మన ఇండియాలో చాలా మంది ఇండియన్స్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ నే చేస్తున్నారు. అంటే ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఫాలో అయిన ఆ పాతకాలపు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ నే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. నిజానికి ఆ కాలంలో మన వాళ్ళు సంపాదించింది చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు ఇంత మనీ ఫ్లో లేదు అండ్ ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా అప్పట్లో లేవు. అయినా గానీ ఆ కాలంలో మన వాళ్ళు సంపాదించిన ఎంతో కొంత మనీని వాళ్ళకి తెలిసిన దాంట్లో ఇన్వెస్ట్ చేసారు అండ్ అవి వాళ్ళకు బెస్ట్ గా వర్కౌట్ అయినాయి. కానీ ఇప్పుడు మనకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం డబ్బుల్ని సంపాదించడమే ఆలస్యం. మనం సంపాదించిన డబ్బుల్ని గ్రో చేసుకోవడానికి బయట చాలా ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పటికీ మేము అవే పాతకాలపు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడతాం, వాటిలో డబ్బులు పెట్టే వెల్త్ క్రియేట్ చేసుకుంటాం అంటే ఈ రోజుల్లో అది చాలా కష్టం. ఎందుకంటే నవే డేస్ మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అవుట్డేటెడ్. ఈ అవుట్డేటెడ్ ఇన్వెస్ట్మెంట్లలో మన దగ్గర ఉన్న బిగ్ పోర్షన్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం వెల్త్ క్రియేషన్ కాదు కదా, ఇంకా పేదవాళ్ళుగా మారే ప్రమాదం ఉంది. సరే, అసలు ఇంతకీ ఆ పాతకాలపు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటివి, ఎందుకు వాటిలో చాలా వరకు అవుట్డేటెడ్ అయిపోయినాయి అండ్ కొత్తగా వెయిట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు, ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు లామా వెల్త్. 50 వీడియో సిరీస్ లో ఇది నేను చేస్తున్న సెకండ్ వీడియో. ఓకే, ఒకప్పటి మన తాతల కాలంలో లేదా రీసెంట్ గా మా తండ్రుల టైంలో వాళ్ళు సంపాదించిన మనీని ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు, ఎక్కడ ఖర్చు చేసిర్రు, ఆ పాతకాలపు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ ది వడ్డీకి డబ్బులు ఇవ్వడం, చిట్ ఫండ్స్ అండ్ ఎల్ఐసి. మన వాళ్ళకి కొంత డబ్బు కనబడగానే ఆ డబ్బును గ్రో చేయడానికి మన వాళ్ళకి తెలిసిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వడ్డీకి డబ్బులు ఇవ్వడం. ఇలా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఫ్యామిలీ మెంబర్స్ కి, దగ్గరి బంధువులకి లేదా తెలిసిన వాళ్ళకి వడ్డీకి అప్పుగిచ్చేవాళ్ళు. లేదా లోకల్ చిట్ ఫండ్ కంపెనీల లోపల మంత్లీ డబ్బు కట్టేవాళ్ళు. కొన్ని ప్లేస్ల లోపల మన వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి మన వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోని చీటీ పాట పాడుకునే వాళ్ళు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఎల్ఐసిని కూడా మన వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ గానే చూసేవాళ్ళు. మనకు తెలిసిన ఎల్ఐసి ఏజెంట్ కూడా మంత్లీ 10,000 రూపీస్ చొప్పున 15 ఇయర్స్ మీరు ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 20 ఇయర్స్ తర్వాత మీకు 5 నుంచి 6 lakhs వస్తాయి. అంటే 15 ఇయర్స్ లోపల టోటల్ గా మనం 1.5 నుంచి 2 lakhs కట్టినట్లయితే 20 ఇయర్స్ తర్వాత మనకు 5 నుంచి 6 lakhs వస్తాయి. అంటే 3 times మీ మనీ పెరుగుతున్న ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గానే ఎల్ఐసిని చెప్తుండే. ఎల్ఐసి అనేది అన్ఫార్చునేట్ గా మనకు జరగరాంది జరిగితే ఈ పాలసీ డబ్బులు మనకు యూజ్ అవుతాయి అని నొక్కిపట్టి పెద్దగా ఎవరు చెప్పకపోతుండే. మన వాళ్ళు కూడా 20 ఇయర్స్ వాల్యుయబుల్ టైం ను పక్కన పెట్టి 3 times 4 times మన డబ్బులు పెరుగుతున్నాయి కదా అని ఎల్ఐసి ప్రీమియమ్స్ కట్టేవాళ్ళు. సెకండ్, ఇల్లు కట్టుకోవడం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం, రియల్ ఎస్టేట్. చాలా మంది చెప్పినట్టే ఇల్లు అనేది ఒకప్పుడు అవసరం, ఇప్పుడు స్టేటస్ సింబల్. సరే, పేరు కోసమో అవసరం కోసమో మన వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ ఈ ఇల్లు కట్టడం మీద, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం మీద, ఈ రియల్ ఎస్టేట్ మీద, ఇటువంటి టాంజిబుల్ అసెట్స్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. థర్డ్, బయ్యింగ్ గోల్డ్. మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ ఆనందం కోసం పండగల టైంలో లేదా ఫ్యామిలీలో జరిగే స్పెషల్ ఈవెంట్ల టైంలో బంగారం కొని ఇలా బంగారం మీద మన వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఫోర్త్, ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ సేవింగ్ అకౌంట్స్. మన వాళ్ళ యొక్క ఫ్యూచర్ అవసరాల కోసం లేదా రిటైర్మెంట్ టైంలో కావాల్సిన డబ్బుల కోసం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, సేవింగ్ అకౌంట్ రూపంలో డబ్బుల్ని పెట్టుకునేవాళ్ళు. ఇలా మన వాళ్ళు ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్న ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లో మనకు కనిపించేది ఒక్కటే, అదే సేఫ్టీ. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు పెద్దగా గ్రో అవ్వకపోయినా పర్లేదు, కానీ మనం సంపాదించిన డబ్బులు సేఫ్ గా ఉండాలి అండ్ అవి మనకు తెలిసిన వాటిల్లోనే ఉండాలి. అందుకే ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లో మోస్ట్ ఆఫ్ ద వాటిలో రిస్క్ అనేది పెద్దగా కనిపించదు. సో ఇప్పుడు అర్థమైంది కదా, మన వాళ్ళు ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లలో ఎక్కువగా చూసింది సేఫ్టీని. సరే, మరి ఇంత సేఫ్టీ ఉండే ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లలో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు అప్డేటెడ్ అయినాయి, ఎందుకు ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా వర్క్ అవుతలేవో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ ది ఇన్ఫ్లేషన్. మనం ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు ఆఫ్టర్ టాక్స్ 6 నుంచి 7% ఇంట్రెస్ట్ వస్తుంది. మన ఇండియా ఇన్ఫ్లేషన్ కూడా అరౌండ్ 6 to 8% పర్ ఇయర్ ఉంటది. సో ఇలా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్లు మన కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయకపోతే మనం ఎలా వెల్త్ క్రియేట్ చేస్తాం. సెకండ్, వెరీ లో రిటర్న్స్. ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. సరే, గోల్డ్ ఈ మధ్య పెరిగింది, అంటే లాస్ట్ ఇయర్ లోపల 2025 లో గోల్డ్ బాగా పెరిగింది. కానీ లాస్ట్ 10 years నుంచి గోల్డ్ డేటా తీసుకుంటే మీకే అర్థమవుతుంది గోల్డ్ ఎంత రిటర్న్స్ ఇచ్చినాయో అని. ఇలా లాస్ట్ 10 years లో పెరిగిన ఖర్చులతో పోలిస్తే, అంటే ఈ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ ఖర్చులతో పోలిస్తే మనకి గోల్డ్ లో అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో వచ్చిన రిటర్న్స్ ఏ మాత్రం సరిపోవు. థర్డ్, ఒకప్పుడు మనం ఎవరికైనా డబ్బుల్ని అప్పుగా ఇచ్చినా, చిట్ ఫండ్ లోపల డబ్బులు పెట్టినా, లేకపోతే చీటీ పాట పాడుకున్నా ఫ్యూచర్ లో ఆ డబ్బులు మనకు తిరిగి వస్తాయని నమ్మకం ఉండేది. కానీ ఈ రోజుల్లో వడ్డీ డబ్బులు కాదు కదా, అసలు డబ్బులు రావడం చాలా కష్టం అయిపోయింది అండ్ ఈ చిట్ ఫండ్ల లోపల, చీటీ పాటల లోపల చాలా మోసాలు జరుగుతున్నాయి. ఫోర్త్, ఒక ఇల్లు కట్టుకోవడం లేదా కొంత అగ్రికల్చర్ ల్యాండ్ బై చేయడం. ఇలా అవసరం ఉన్నంత వరకు ఓకే, కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ ఈ టాంజిబుల్ అసెట్ లోపల, అంటే ఫిజికల్ అసెట్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వాటిని మనం అవసరమైనప్పుడు అమ్మలేము. ఒకవేళ అమ్ముడు పోయినా బయ్యర్ మన సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని తక్కువ ధర పే చేస్తాడు అండ్ ఆ డబ్బుల్ని మన అవసరానికి ఒకేసారి పే చేయరు. ఇక అన్ఫార్చునేట్లీ మనం లేకపోతే ఆ అసెట్స్ ని, అంటే ఆ ఫిజికల్ అసెట్స్ ని మన ఫ్యామిలీ మెంబర్స్ అమ్మడంలో చాలా ఇబ్బంది పడతారు. ఇలా చాలా కారణాల వల్ల ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లలో చాలా వరకు అప్డేటెడ్ అయిపోయినాయి.
మరి ఈ ఇన్వెస్ట్మెంట్లు మొత్తానికి రిటర్న్స్ ఇవ్వవా, లేకపోతే మొత్తానికి ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దా అంటే స్టిల్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయల్లో 20 నుంచి 30 రూపాయలు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మొత్తానికి 100 రూపాయలకు 100 రూపాయలు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ మనం వెల్త్ ని క్రియేట్ చేయలేం. మరి కొత్తగా మా డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఎలా చూడాలి, ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళు మన దగ్గర ఉన్న కొంత డబ్బుతోని వెల్త్ క్రియేట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల మీద కాంపౌండింగ్ క్రియేట్ కావాలి. అటువంటి కాంపౌండింగ్ క్రియేట్ అవ్వడానికి మనకు ఉన్న బెస్ట్ మార్గమే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్ వద్దు, డైరెక్ట్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ వద్దు, తలాతోక తెలుసుకోకుండా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అసలే వద్దు. ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఫర్ కాంపౌండింగ్. సరే, మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు, తెలుసుకునే టైం కూడా లేదు, అలాంటప్పుడు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి, ఆ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ లోపల ఇన్వెస్ట్ చేయండి. లేదు నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుంటా తెలుసుకుంటా అంటే మన యూట్యూబ్ లో మన తెలుగులోనే చాలా ఛానల్స్ ఉన్నాయి, జస్ట్ గో అండ్ లెర్న్. ఇలా మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకునేటప్పుడే ఒక 4-5 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ని ట్రాక్ చేయండి. అంటే ఒక ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ని, ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని, ఒక ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని, ఇలా ఒక 4-5 మ్యూచువల్ ఫండ్స్ ని ట్రాక్ చేయడం మొదలు పెట్టండి. ఇలా ఒక 6 నుంచి 1 ఇయర్ పాటు ట్రాక్ చేసిన తర్వాత ఈ లోపు మీరు నేర్చుకున్న మ్యూచువల్ ఫండ్ ఇన్ఫర్మేషన్ తోని మీకు మ్యూచువల్ ఫండ్ మీద కన్విక్షన్ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన కన్విక్షన్ తో మీకున్న ఏజ్ కి మీ యొక్క టార్గెట్ కి ఏ మ్యూచువల్ ఫండ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. వన్స్ మనం మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఉన్నది ఒకటే గోల్, మార్కెట్ పడినా పెరిగినా, మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ తగ్గినా పెరిగినా మన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపిని ఆపేది లేదు. 15 నుంచి 20 ఇయర్స్ దాకా మన యొక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ను సెల్ చేసేది లేదు. ఇలా మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కాంపౌండింగ్ అయి మనకు మంచి వెల్త్ క్రియేట్ అయ్యేదాకా తగ్గేదే లేదు అని టార్గెట్ పెట్టుకోండి. ఫైనల్ గా ఈ మ్యూచువల్ ఫండ్ బోరింగ్ గా ఉంటాయి అండ్ స్లోగా ఉంటాయి, బట్ మనం డిసిప్లిన్ గా ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ పోతే ఈ మ్యూచువల్ ఫండ్ లో మనం మంచి వెల్త్ ను క్రియేట్ చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో క్యాపెక్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.